నేను మన ఛాలెంజ్ కోచింగ్ సెంటర్లో దాదాపు 1 సంవత్సరం పాటు కోచింగ్ తీసుకున్నానండి. ఇక్కడే చదువుకున్నాను. నేను సార్ స్టూడెంట్ అండి. నేను మనసులో చెప్తున్నాను, సార్ స్టూడెంట్ అండి. సార్ దగ్గర చదువు నేర్చుకున్నానండి. నేను ఇక్కడ జాయిన్ అవ్వకముందు నాకు ఏ సబ్జెక్టు ఎలా చదవాలనేది నాకు అవగాహన లేదండి. జాయిన్ అవ్వకముందు ఎప్పుడైతే కోచింగ్ పూర్తయిందో నాకు సబ్జెక్ట్ మీద ఒక పట్టు వచ్చింది. తర్వాత నేను ముందు చదువుకున్నాను. మన కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ రాశాను. కానిస్టేబుల్ సెలెక్ట్ అయ్యానండి. అయితే నేను క్లాస్ అయితే ఏ రోజు కూడా మిస్ అవ్వలేదండి. రెగ్యులర్గా క్లాస్కి వచ్చామండి. క్లాస్ అయితే ఈ రోజు మానలేదు. క్లాసెస్ చాలా బాగా జరుగుతాయండి. బాగా చెప్తారండి. ఇక్కడ బాగా చెప్తారు. రామారావు సార్ ఉన్నారండి. అతనికి గరటి చేస్తారండి. రామారావు సార్, మా ఇంగ్లీష్ సార్ ఉన్నారు, మసాన్ సార్ ఉన్నారండి. బాగా చెప్తారు. క్లాస్ అయితే క్లాస్ అని బాగా జరుగుతాయండి. మీరు ఎవరో క్లాస్ మానొద్దు. నా సలహా ఏంటంటే సబ్జెక్ట్ చదివేటప్పుడు సిలబస్ పూర్తి చేసుకోవాలి. సిలబస్ ముందు అవగాహన ఉండాలి. సిలబస్ అని ఏం దేనికి సంబంధించిందండి. ఒక సబ్జెక్ట్కి ఒక బుక్కే మెయింటైన్ చేయాలి. ఎక్కువసార్లు రివిజన్ చేయాలి. ఒక సబ్జెక్ట్కి ఒక బుక్ ఉండాలి. ఎక్కువసార్లు రివిజన్ చేయాలి. తక్కువ చదవాలి, ఎక్కువసార్లు రివిజన్ చేయాలి. అప్పుడు మనకి సిలబస్ అనేది బాగా కంప్లీట్ అవుతుంది త్వరగా. అదే అందరికీ ఆలోచిస్తుంది. థ్యాంక్ యూ.